వేసవిలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి తెలిపారు. ప్రతిరోజు విద్యుత్ సరఫరాను పర్యవేక్షించేందుకు గాను వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశామని చెప్పారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైదరాబాద్ నుండి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్ సరఫరాపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా నల్గొండ జిల్లాలో వేసవిలో విద్యుత్తు సమస్యలను అధిగమించి సరఫరాను సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకున్న చర్యలపై జిల్లా కలెక్టర్ సిఎస్కు వివరిస్తూ గత సంవత్సరం విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం నాణ్యమైన విద్యుత్ సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. దేవరకొండ ప్రాంతంలో అదనపు ఫీడర్ ఏర్పాటుకు గుర్తించడం జరిగిందని, నల్గొండ జిల్లాలో విద్యుత్కు ఎలాంటి సమస్య లేదని తెలిపారు. గత 2 సంవత్సరాల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని 8% అదనపు లోడ్ కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతిరోజు విద్యుత్ సరఫరాను పర్యవేక్షించేందుకు గాను వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లు ప్రతిరోజు ఫీడర్ వారీగా విద్యుత్తుపై సమీక్షించాలని, ఎక్కడైనా విద్యుత్తు ట్రిప్ అయినప్పుడు తిరిగి పునరుద్ధరించేందుకు ఎంత సమయం పడుతుందో విశ్లేషించాలని, తాగునీరు పథకాలకు, ఆసుపత్రులకు విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్తు ఉండేలా చూడాలన్నారు. విద్యుత్ సమస్యలపై పత్రికల్లో వచ్చే వ్యతిరేక వార్తలకు తక్షణం స్పందించి ప్రజలకు ఎప్పటికప్పుడు విద్యుత్తు సరఫరాపై వివరించాలని తెలిపారు. రైతు భరోసా సమీక్ష సందర్భంగా వ్యవసాయ యోగ్యం కాని సబ్ డివిజనల్ సర్వే నంబర్ల డేటాను వారం రోజులలో రైతు భరోసా పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నారు. రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లలో సరిపోయినంతగా తాగునీరు, మిషన్ భగీరథ, బోర్లు, మౌలిక సదుపాయాలకు ఎలాంటి ఇబ్బంది లేదని, అయితే సక్రమ తాగునీటి సరఫరాకు జిల్లా కలెక్టర్లు ప్రతిరోజు తాగునీటి సరఫరాను సమీక్షించాలని, తాగునీటికి సంబంధించి వ్యతిరేక వార్తలు వస్తే వెంటనే స్పందించాలని, నీటి కొరత ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, మున్సిపల్ గ్రామీణ ప్రాంతాల వారీగా సమీక్ష నిర్వహించాలని, ప్రతిరోజు ప్రతి ఒక్కరికి తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి గ్రామానికి సరిపోయినంత మేర తాగునీరు అందేలా చూడాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు లేని జిల్లాలలో రేషన్ కార్డుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని, గ్రామ సభలు, ప్రజాపాలన గ్రామ సభల్లో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించాలని, ఎన్నికలు ఉన్న జిల్లాలలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పంపిణీకి చర్యలు చేపట్టాలని చెప్పారు. జిల్లా కలెక్టర్లు రెసిడెన్షియల్ విద్యాసంస్థలను తరచూ తనిఖీ చేయాలని, ప్రతి బుధవారం రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థుల భోజనాన్ని తనిఖీ చేసి భోజనం చేయాలని, అలాగే అన్ని రెసిడెన్షియల్ హాస్టళ్లలో కిచెన్ గార్డెన్లు పెంచేలా ప్రోత్సహించాలని, రక్షిత మంచినీటిని సరఫరా చేసేలా చూడాలన్నారు. అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, వ్యవసాయ పౌర సరఫరాలు, విద్యుత్, ఇరిగేషన్, మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, దేవరకొండ, నల్గొండ ఆర్డీఓలు రమణారెడ్డి, వై అశోక్ రెడ్డి తదితర శాఖల అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.